లోపల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. లోపల అంటాం కడతా పడతానే ఉంటారా, ప్రతిసారి పడతానే ఉంటారా, వాళ్ళు అంటారులే పట్టించుకోకూడదు అని అనమాట. ఫైర్ అయితేనే నెక్స్ట్ ఆ మాటలని బయట రాదనమాట. అలాగే ఎవరు దువ్వాడ మాధురి గారు, ఆమె కూడా రెండు చప్పట్లు కలిపారంటే సైలెంట్ కూర్చొని ఉంది. ఎందుకంటే ఆమె కూడా ఉందన్నమాట. కానీ ఆల్టర్నేట్ గా అంటే ఫేస్ టు ఫేస్ చెప్పుకోకుండా ఇండైరెక్ట్ గా చెప్పేసింది. అదే అనమాట. నెక్స్ట్ టైం మన ముందు వచ్చి మాట్లాడతారు, ఏమన్నా ఉంటే మన వెనకాల మాట్లాడడానికి ఆపర్చునిటీ ఉంది. బిగ్ బాస్ చూపించారు కదా, అది స్టోరీ. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా తనుజ తోటి ముందు మంచిగుంటూ వెనకాల కళ్యాణ్ తోటి నామినేషన్ అయిపోయడం ఎంత యా విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఎందుకంటే నామినేషన్ వేయించడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే ఒక మనిషికి మనం నచ్చొచ్చు, నచ్చపోవచ్చు. నచ్చని విషయాలు మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు, ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు అన్నమాట. ఉన్నాడు అన్న, ఆ వ్యక్తి నన్ను ఎలా అన్నాడు అన్న, కొద్దిగా మాట్లాడగలవు నువ్వు అంటే మాట్లాడతాను అని చెప్పిండే అనమాట. ఈయన ఆయన దగ్గర పోయి వేరేది చెప్పాడు అనుకో, అది వేరేలా ఉంటుంది అనమాట. తప్పు చేయడంలో తప్పు అయితే లేదు భయ్యా. ఇది తప్పు అని చెప్తే తప్పు, అది నువ్వు చెప్పిన తప్పు అయింది, వేరే చెప్పిన తప్పు అయింది అనమాట.